హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభి బాబీ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను సాంబార్ చేస్తున్నాను. సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను. నేనైతే ఇక్కడ 3 రకాల పప్పులు తీసుకున్నాను. కందిపప్పు, శనగపప్పు, ఇంకా పెసరపప్పు. దాన్ని మంచిగా వాష్ చేసి కుక్కర్ పెట్టి అయితే విజిల్స్ పెట్టేసాను. ఇప్పుడు నేనైతే కొన్ని వెజిటేబుల్స్ అయితే నేను కట్ చేసుకున్నాను. సోరకాయలు, టమాటాలు, క్యారెట్స్, ఇంకా పచ్చిమిర్చి అవన్నీ వేస్తున్నాను అనమాట సాంబార్లో. ఇప్పుడైతే అవి ఉడికించడానికి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్, కొంచెం సాజీరా, కొంచెం లవంగాలు, కొంచెం ఇలాచి, ఇంకా ఉప్పు దినుసులు, ఇంకా ఎండుమిర్చి అవి వేసి అయితే మంచిగా మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు అందులోకి మనం కట్ చేసుకునే కూరగాయలన్నీ వేసుకోవాలి. సొరకాయ, టమాటా, క్యారెట్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా మూత పెట్టి అవి ఉడకనివ్వండి. ఇంతలోపు ఉడకబెట్టిన పప్పు ఉంటుంది కదా, ఆ ఉడకబెట్టిన పప్పు మంచిగా విజిల్ తీసేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇట్లా మంచిగా స్మాష్ చేసుకొని ఇప్పుడు అందులో చింతపండు రసం వేసుకోండి. చింతపండు రసం వేసుకొని కూడా మంచిగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడకబెట్టిన కూరగాయలు తీసి మంచిగా కలిపి అందులో కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అందులోకి కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలిపి ఇప్పుడు ఉడకబెట్టుకున్న పప్పు ఉంటుంది కదా, ఆ పప్పు వేసేసుకొని మీకు క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.